ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆసరా మరియు చేతి పింఛన్లకు సంబంధించిన పెంచిన పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. లేటెస్ట్ న్యూస్ అది ఏంటంటే మనమైతే వీడియోలో అయితే తెలుసుకున్నాం. పింఛన్లు ఎప్పుడు పెంచిన పింఛన్లు ఎప్పుడు ఇస్తారో, 6,000 రూపాయలు మరి 4,000 రూపాయలు పెంచి ఈ పింఛన్లు అనేవి ఎప్పటి నుంచో ఖాతాలకు జమ చేస్తారో ఆసరా మరియు చేతి పింఛన్ లబ్ధిదారులకు తెలుసుకున్నాం. అలాగే పింఛన్లు ఏ జిల్లాల వారికి ఇంకెప్పుడు స్టార్ట్ కాబోతున్నాయో, మరియు ఇంకా ఎవరైతే ఇప్పటివరకు పింఛన్లు అయితే ఏ జిల్లాలో జమ అయినాయో పూర్తి అప్డేట్ వివరాలు అనేది మనమైతే వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. సో లైవ్ న్యూస్లోనైతే మనమైతే అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో మా ఛానల్ని, మన వీడియో ఎవరైనా మొదటిసారిగా చూసినారంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది పింఛన్లకు సంబంధించిన ఎప్పుడు ఏ సమాచారం వచ్చినా మన ఛానల్ అయితే అందిస్తాను. సో ఏమాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఇక్కడ న్యూస్లో చూసినట్టయితే మనకి ఇక్కడ పెంచిన పింఛన్లు లేనట్లేనా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలో పింఛన్ పెంపు ఒకటి, కానీ ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులు చూస్తే సో బడ్జెట్ కారణంగానైతే ఆసరా స్థానంలో చేయూత తీసుకున్నాం అన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందట. మనకైతే ఆసరా పింఛన్ని చేయూత పింఛన్గా మార్చి మనకైతే బడ్జెట్లో ఆసరాకు 12,000 కోట్లు కేటాయించారు. ఈసారి 14 కోట్లు కేటాయించారు. సో ఇంతకుముందు 12 కోట్లేనైతే ఉండేనంట. సో ఇప్పటివరకు అయితే 14 కోట్లకైతే 14,000 కోట్లకైతే పెంచడం అయితే జరిగింది. సో అయితే పింఛన్లు 4,000 పెంచాలంటే ఇవి సరిపోవని తెలుస్తుందని అయితే మనకైతే న్యూస్ ద్వారానైతే వెల్లడించడం అయితే జరిగింది. సో 14,000 కోట్లు మనకైతే పెంచిన పింఛన్లు ఇవ్వడానికైతే అక్కడ అర్హులు కాదని, మనకైతే డబ్బు అనేది సరిపోవట్లని చెప్పడం అయితే జరిగింది. సో ఇదొకటే కాదు, మనకైతే ఇంకా కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వాలి కాబట్టి సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేనందున ఈ పెంచిన పింఛన్లు ఇప్పటివరకు లేనట్లేనైతే తెలుస్తుంది అని అయితే చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పటివరకు పెంచిన పింఛన్లు ఇస్తారనేది మన అప్డేట్ వచ్చినప్పుడు మన ఛానల్ అయితే ఇస్తాను. సో ఇప్పటివరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మ్యాక్సిమం సగం జిల్లాల్లోనైతే మండలాల్లో వారి పోస్ట్ ఆఫీస్ బ్యాంకులోనైతే మనకైతే చేయూత పింఛన్లు అనేవి జమ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు కూడా చాలా జిల్లాల వరకు అయితే జమ అవుతున్నాయి. అలాగే మనకైతే మరో వారం రోజులలోనైతే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న ప్రతి వారికి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.